అసలు ఆత్మీయ ఎదగడం అంటే ఏంటి? దేవునితో మరింత దగ్గర అవ్వడం కదా! అంటే విశ్వాసంలో పెరగాలి, నిరీక్షణలో పెరగాలి, వాక్యంలో పెరగాలి, ప్రార్థనలో పెరగాలి. ద మోర్ వి గ్రో, ద ద క్లోజర్ వి ఆర్ టు గాడ్, రైట్? మరి మన విశ్వాసము, నిరీక్షణ ఎలా పెరుగుతాయి? నేను చెప్పే ఆన్సర్ మీకు అంత సంతోషాన్ని తీసుకురాదు. మనలో చాలామందికి ఎదుగుదల అంటే ఇష్టం, పెరగడం అంటే ఇష్టం, ఇంక్రీజింగ్ అంటే ఇష్టం. కానీ ఆ ఇంక్రీజింగ్‌కి కావాల్సిన ఆ ఇంగ్రీడియెంట్స్ అంటే ఇష్టం ఉండదు. ఒక వ్యక్తికి ఫైనాన్షియల్‌గా చాలా గ్రో అవ్వాలని ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం అది గ్రో అవ్వాలి అని అంటే తను అంతే కష్టపడాలి. కేవలము 9 to 5 జాబ్ చేసుకుని ఇంటికి వచ్చేసి టీవీ చూసుకొని పడుకుంటే కాదు. లేదంటే కనుక ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్‌లకి వెళ్తూ, పార్టీలకి వెళ్తూ తిరిగితే ఫైనాన్షియల్‌గా గ్రో అవ్వలేం. ఇంకా డెట్స్‌లోకి వెళ్ళిపోతాం. అలాగే స్పిరిచువల్‌గా ఎదగాలి అని అంటే, విశ్వాసంలో ఎదగాలి అని అంటే మనకున్న ఒకటే ఒక మార్గం ఏంటో తెలుసా? శ్రమలు. శ్రమల ద్వారానే నిరీక్షణ పెరుగుతుంది. శ్రమ ద్వారానే విశ్వాసం పెరుగుతుంది. ఇబ్బందుల ద్వారానే దేవునికి దగ్గరవ్వడం ప్రారంభిస్తాం. మన జీవితంలో మనం కోరుకున్నవన్నీ కూడా మన జీవితంలో ఉంటే చాలామందికి దేవునితో అసలు పనే ఉండదు. ఈ రోజున కొన్ని ఇబ్బందులు మన జీవితంలో ఉన్నాయి కనుకనే, ప్రభువా మనుషులు తీర్చలేరయ్యా, నా ఉద్యోగం తీర్చలేదయ్యా ఈ సమస్యను, నా దగ్గర ఉన్న డబ్బు ఈ యొక్క అవసరాన్ని తీర్చలేదయ్యా, నువ్వు మాత్రమే ఈ అవసరాన్ని తీర్చగలవు. మనం పిల్లలకి ఫీజులు కట్టగలం, కానీ వారికి జ్ఞానం ఇచ్చేది దేవుడు. మంచి రకరకాలైన వెజ్జీసు, లేదంటే ఫ్రూట్సు, లేదంటే మెడిసిన్సు మనం కొనుక్కోగలం మన ఆరోగ్యం కోసం. కానీ స్వస్థపరచగలిగినది దేవుడు మాత్రమే. మంచి కార్స్ కొనుక్కొని, బైక్స్ కొనుక్కొని మనం రోడ్డు మీద వెళ్ళగలం, కానీ ఏ ప్రమాదము రాకుండా కాపాడేది దేవుడు మాత్రమే. గొప్ప గ్రాండ్ వెడ్డింగ్స్ చేసుకోగలము, కానీ ఆ వివాహాన్ని నిలబెట్టగలిగింది, ప్రేమను నింపగలిగింది దేవుడు మాత్రమే కదా. కొన్ని సందర్భాల్లో అన్నీ మన చేతుల్లో ఉండవు. ఈ రోజున మన జీవితంలో విశ్వాసం పెరగాలంటే కూడా ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా దేవుడు మన జీవితంలో నిరీక్షణ పెంచేవాడిగా ఉన్నాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. పౌలు గారు మాట్లాడుతూ అంటారు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. ఈ రోజున శ్రమల యందు ఎందుకు అతిశయపడాలంటే, ఆ శ్రమలు మనకు నిరీక్షణను పెంచుతాయి కనుక. మన జీవితంలో ఉన్న ఇబ్బందులు మనల్ని గ్రో చేస్తాయి అన్న విషయం మీరు మర్చిపోవద్దు. కాబట్టి మీ శ్రమల యందు మీరు అతిశయపడండి, మీ ఇబ్బందుల యందు మీరు అతిశయపడండి, మీ జీవితంలో మిమ్మల్ని శోధిస్తున్న పరిస్థితులను బట్టి మీరు అతిశయపడండి. ఒక సీడ్ మనము భూమిలో పాతి పెడితేనే అది చిగురు పుట్టించి బయటికి రావడం ప్రారంభిస్తుంది. దాన్ని తీసుకెళ్ళి షెల్ఫ్లో పెడితే అది ఎప్పటికీ ఎదగదు, అలాగే ఉండి చనిపోతుంది. దాన్ని పాతి పెడితే ఆ లోపల ఉన్న ఆ సాయిల్, ఆ మట్టి, ఆ హ్యూమిడిటీ ఏదైతే ఉందో దానిలోంచి ఒక చిగురును పుట్టిస్తుంది. ఆ చిగురు భూమిలోంచి బయటికి తన్నుకొని బయటకు వచ్చి ఆకులను, పువ్వులను, అలాగే ఫలములను పుట్టించేదిగా ఉంది. ఈరోజు నా ఫలభరితమైన జీవితం కావాలా? అయితే నువ్వు నాటబడాలి, ఆ మట్టిని నువ్వు చూడాలి. యూ హ్యావ్ టు బీ గ్రౌండెడ్, యూ హ్యావ్ టు బీ హంబుల్డ్ యువర్ సెల్ఫ్. నువ్వు చనిపోయి తిరిగి లేచేవాడిగా ఉండాలి. ఈ రోజున చాలామందికి ఫలాలంటే ఇష్టం, కానీ నాటబడటం అంటే ఇష్టం ఉండదు. అందరికీ కూడా మేలులు మాత్రమే కావాలి, కానీ ఆ మేలులకు కారణమైన శ్రమలు ఎవరికి వద్దు. ఒక శిల్పి ఒక స్కల్ప్చర్ ఉన్నాడు, తను ఆ యొక్క శిల్పాన్ని చెక్కుతున్నాడు అనుకోండి. ఒక బండను కొనుక్కొని తెచ్చుకుంటాడు ఫస్ట్ ఇంట్లోకి, లేదా తన గార్డెన్లోకి ఒక బండను తెచ్చుకు పెట్టుకుంటాడు. ఆ బండ మహా అయితే ఒక 1000 రూపాయలు 5000 పెట్టి తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఇప్పుడు తను ఏం చేస్తాడంటే ఒక సుత్తిని, ఒక ఉలిని తీసుకొని దాన్ని కొట్టడం ప్రారంభిస్తాడు. అక్కడ తను చేస్తున్న పని అర్థం కాని వ్యక్తులందరూ కూడా ఏమనుకుంటారంటే, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా, ఏంటి ఆ మంచి రాయిని పట్టుకొని కొడుతున్నాడు, దాంతో బట్టలు ఉతుక్కోవచ్చు కదా, లేదా దాన్ని తీసుకెళ్ళి ఇంకో పనికి ఉపయోగించుకోవచ్చు కదా, లేదా దాన్ని ఒక బెంచ్లా తయారు చేసుకోవచ్చు కదా, ఇలాగేదో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ శిల్పికి తెలుసు ఏం చేస్తున్నాడు అనేది. దాన్ని కొడతా ఉంటాడు, ఆ ముక్కలన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి. బై ద టైమ్ హీ ఫినిష్ దట్ స్కల్ప్చర్, అది ఒక మంచి శిల్పంగా మారుతుంది. దాన్ని ఒక బండగా కొనేటప్పుడు కేవలం ఒక 5000కే కొని ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత ఆ శిల్పాన్ని అమ్మేటప్పుడు 1,00,000 రూపాయలు కూడా దాన్ని అమ్మొచ్చు. ఈరోజున దానికి తగిలిన ప్రతి దెబ్బ దాని విలువను పెంచిందే తప్ప దాని విలువను తగ్గించలేదు.
మీకు తగులుతున్న ప్రతి దెబ్బ నీ విలువను పెంచుతుంది తప్ప నీ విలువని ఎంత మాత్రం తగ్గించదు. డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్. ఈరోజు నా శోధనలు మన అసలు సమస్య కాదు. మన గివప్ చేస్తాం చూసారా, అదే అసలైన సమస్య. అదే అసలైన సమస్య. దేవుడు మన జీవితంలోకి ఈ ప్రెషర్ని పెట్టాడంటే ఈ ప్రెషర్ వెనకాల ఒక పర్పస్ ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. ఈ శ్రమ వెనకాల ఒక 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 పని ఉందన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఈ శ్రమకు ఒక అర్థం ఉందన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్లాగా పగ తీర్చుకునేవాడు కాదు. ఇదిగో ఈ వ్యక్తిని నేను ఏడిపించాలి, ఈ వ్యక్తిని నేను శోధించాలి, ఈ వ్యక్తి గుండెలు బాదుకోవాలి, ఈ వ్యక్తి చచ్చిపోవాలి, ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలి. ఎప్పుడు దేవుడు మన పక్షంలో అట్లాంటి ప్రణాళిక కలిగి ఎప్పుడు లేడు. మన జీవితంలోకి దేవుడు ఒక శ్రమను అలౌ చేస్తున్నాడు అంటే, అనుమతిస్తున్నాడు అంటే దాని వెనకాల ఉన్న మొదటి కారణము మనము గ్రో అవ్వాలి, మన విలువ పెరగాలి, మనము ఆ యొక్క శ్రమ ద్వారా మనము నిరీక్షణ పొందుకోవాలని. ఈరోజున మీకున్న నిరీక్షణ విస్తరించునుగాక, అభివృద్ధి చెందునుగాక. మీ ప్రతి శ్రమ కూడా దేవునిందు ఆనుకునేలాగా మిమ్మల్ని చేస్తూ మీ యొక్క విశ్వాసాన్ని పెంచునుగాక. ఈరోజే ఇప్పుడే ఈ వీడియోని ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే వారు లైఫ్లో చాలా కూలిపోయి ఉన్నారో వారితో పంపించి వారిలో నిరీక్షణ పెంచండి. దేవుడు మీకు తోడుగా ఉండుగాక.